హలో హాయ్ అండి. మనం ఈరోజు పెసరపప్పు పాయసం చేసుకుందాము. ఇది చాలా బాడీకి చలువ చేస్తుందండి. చాలా త్వరగా అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా సౌండ్స్ వస్తుంటాయి ఎందుకంటే ఎయిర్ షో నడుస్తుంది ఇక్కడ, అందుకనేసి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఒకసారి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేను. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొనేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేపుకోవాలి కొద్దిసేపు. అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్. చూడండి ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బాగా వేపుకున్నాము. ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా బాగా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. నేను అప్పటికప్పుడు అనుకునేసి చేస్తున్నాను. ఇది 3 విజిల్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మరొక పక్క ఒక బౌల్ పెట్టుకొని అందులోకి బెల్లం వేసుకొని మనము కాంచుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇది మామూలుగా పాకము అలా ఏం అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే చాలు. చూడండి కందిపప్పు స్మాష్ అయింది, ఉడికిపోయింది. మనం స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఈ నెల 10th నుంచి 14th వరకు ఉంటుందండి ఎయిర్ షో, బిగ్గెస్ట్ ఏషియా ఎయిర్ షో ఇన్ బెంగళూరు. మీకు కూడా ట్రై చేస్తాను ఒక వీడియో తీయడానికి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక బెల్లం వేసుకొని కరిగించుకున్నాం కదా, అందుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొనేసి ఒక 7 నుంచి 8 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఇలా మనము ఒక 7 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా పలుకులుగా ఉంటుంది. మనకి తిన్నప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మనం బెల్లం అనేది సరిపోకపోతే కనుక కొద్దిగా వేసుకోవచ్చు ఈ టైంలోన. ఒక 7 నిమిషాలు మరిగిద్దాము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెసరపప్పు త్వరగా మాడిపోతుంది, అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది, బెల్లం అవి రెండు కలుపుకోవాలి. అందుకనేసి ఒక 7 మినిట్స్ అయితే బాగా థిక్ గ్రేవ్నెస్ వస్తుంది. మనం ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 లీటర్ పాలు పోసుకుందాము. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇంకొక 3 నిమిషాలు అలాగే పాలు కలిపేసాం కదా, బాగా ఒక బుడగలాగా వస్తుంది కదండి ఉడుకు, అప్పుడు దాకా మనం చేసుకోవాలి. మనం అది ఉడికేలోపు ఇక్కడ కొద్దిగా బాదం పప్పు, పాయసం రెడీ అయిపోయింది. మనం ఇది ఆఫ్ చేసుకుందామండి స్టవ్. అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొనేసి ఫ్రై చేసుకొని పాయసంలో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ఇది ఇందులోకి వేసేసుకుందాము. ఇది కొద్దిగా చల్లారవాలి పాయసము, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. వేడి కంటే చల్లగా అయిన తర్వాత చాలా ఉంటుంది, బాడీకి చాలా చలువ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మీరు చేసుకుంటే కన్నా బాడీకి బాగా వేడి తగ్గిపోతుందండి, బాడీలో ఉన్న వేడి అంతాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.